త్రాగునీటి పథకాలలో ఎప్పుడైనా సమస్యలు తలెత్తినప్పుడు కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా ఆర్డీఆర్ కాలనీలోని బావులను అందుబాటులోకి తెస్తున్నామని అల్లూరు నగర పంచాయతీ డీడీఓ వరప్రసాద్ అన్నారు. సిబ్బందితో కలిసి బావుల మరమ్మతుల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహాలక్ష్మమ్మ గుడి సెంటర్లోని బావి మరమ్మతు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కాలనీ వాసులు గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు, కమిషనర్ కి బావుల పునరుద్ధరణ కొరకు విన్నవించుకున్న నేపథ్యంలో నగర పంచాయతీ ఈ చర్యలు చేపట్టిందని, అజ్ఞాత దాతల సహకారంతో మరమ్మతులు చేపట్టి త్వరలో బావులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. నేను అల్లూరు నగర పంచాయతీ డీడీఓగా పనిచేస్తున్నాను. ఈ రోజున చాలా మంది ఈ ఆర్డీఆర్ కాలనీ గ్రామస్తులైనటువంటి ఎస్టీ కులస్తులు చాలా మంది త్రాగునీటి బావుని మాకు వాడుకలోకి తీసుకురావాలని చెప్పని మన గౌరవ కలెక్టర్ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో బావులు ఉన్నాయి. ఆ బావుల్ని బాగు చేయించేటువంటి ఒక క్రమంలో మేము అజ్ఞాత దాత యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున మహాలక్ష్మమ్మ గుడి దగ్గర ఆర్డీఆర్ కాలనీ ఉన్నటువంటి బావిని పూర్తి స్థాయిగా దీన్ని పైకి లేపడము, అదేవిధంగా గీలక అమర్చడం వీలుగా ఎత్తుగా కట్టడం ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఈ నీళ్లు సరఫరా చేసేటప్పుడు ఎప్పుడైతే ఇబ్బందిగా ఉంటుందో అప్పుడప్పుడు మాకు చెరువులో నీళ్లు తక్కువైపోవటము, కరెంట్ లేకపోవడం వల్ల ఆ సమయంలో ఈ నీళ్లు ఉపయోగించుకుంటామని చెప్పని వాళ్ళు కోరినందువల్ల దీన్ని బాగు చేయించే ఒక సంకల్పంతో ముందుకు వచ్చి రావడము, ఆ అజ్ఞాత దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావడం వల్ల ఈ రోజున ఈ బావులన్నీ కూడా చక్కగా డెవలప్మెంట్లో తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఆర్డీఆర్ కాలనీలో ఎంట్రన్స్ లో కూడా ఒక బావి ఉన్నది ఎంపీడీ ఆఫీస్ ఎదురుగా, దాన్ని కూడా బాగు చేయించడం జరుగుతున్నది. ఈ రకంగా ఇక్కడ ఉన్న ఒక 4-5 బావులు కూడా పూర్తి చేస్తే ఇక్కడ నుండి గిరిజన ప్రజానీకానికి ఈ త్రాగునీటి వసతికి సంబంధించి వేసవిలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు వారికి తీర్చడానికి ఉపయోగకరంగా ఉంటుంది నా ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.